కొరియాండర్ టోఫు రైస్. వావ్! సో మంచి కాంబినేషన్ యాక్చువల్గా. సో ఈ మధ్య చాలామంది కరివేపాకు రైస్, కొరియాండర్ రైస్ తీసుకుంటున్నారు. బట్ యాడెడ్ ఆన్గా మనం టోఫు కూడా యాడ్ చేస్తాం. నువ్వు అన్నట్టు నిమోనియా అనేది కొంచెం సీరియస్ కండిషన్. కొంతమంది లైఫ్ డెత్ అంటే కొంతమందికి డెత్ థ్రెటనింగ్ కూడా ఉంటుంది అనమాట. సో అటువంటి వాళ్ళందరూ ఏంటంటే కొంచెం ఫుడ్ విషయంలో కూడా కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే బెటర్. ఎలాగో నువ్వు టేస్టీగా చేస్తావు కాబట్టి చూద్దాం ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా టోఫు తీసుకొచ్చా అండ్ కొరియాండర్ ఇంక్లూడ్ చేసావు, బీన్స్ అండ్ పీస్ కూడా యాడ్ చేసావు, బఠానీలు కూడా యాడ్ చేసావు. సో ఇంకా మనం ఏమైనా వెజిటబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నిమోనియా ఉన్న వాళ్ళు. ఇంకా మనకు కావాల్సింటే ఆల్ టైప్ ఆఫ్ బీన్స్, రిమైనింగ్ టైప్ లైక్ క్లస్టర్ బీన్స్ అలాంటిది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే గ్రీన్ లీఫీస్ కూడా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో పర్ఫెక్ట్. బ్రౌన్ రైస్ కూడా ఆల్రెడీ తీసుకొచ్చేసాం. మంచి కాంబినేషన్ యాక్చువల్గా. సో స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో ఫస్ట్ మనం కొంచెం గీతో చేసుకుంటున్నాము. ఓకే, సో ఏమైనా ఫ్లేవర్డ్ రైస్ కొద్దిగా గీ కానీ బటర్ కానీ యూస్ చేస్తే బెటర్? బెటరే. ఎందుకంటే వాళ్ళకి మెడికేషన్స్ ద్వారా ఏదైతే టేస్ట్ బడ్స్ అనేది మొత్తం కంప్రెస్ అయిపోతూ ఉంటుందో కొంచెం ఎన్హాన్స్ చేయడానికి బటర్ కానీ గీ కానీ మనం ఒక 2 to 3 teaspoons వరకు యూస్ చేయొచ్చు. ఓకే, సో నెయ్యి కూడా కరిగిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ హోల్ స్పైసెస్. సో దీంట్లో మనకు యాంటీ బ్యాక్టీరియల్ కానీ యాంటీవైరల్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో గరం మసాలా ఆ పౌడర్స్ కన్నా మనం ఇలా హోల్ స్పైసెస్ యాడ్ చేసుకోవడం బెటర్. ఓకే, సో పర్ఫెక్ట్గా హోల్ స్పైసెస్ అనేవి యూస్ చేస్తున్నాం. సో కొంచెం వేగిన తర్వాత ఆ ఫ్లేవర్ వచ్చిన తర్వాత అంటే అరోమా వచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేయడం బెటర్ కదా ఇంకొక ప్రాసెస్. అవును. అరోమా అయితే తెలుస్తుంది. మరి నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత మనం వెజీస్ యాడ్ చేద్దాము. ఫస్ట్ బీన్స్, ఆ తర్వాత పీస్ కూడా. సో యూజువల్గా నిమోనియా రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? సో ఫస్ట్ థింగ్ ఏదైనా సరే మనము ప్రిజర్వ్ చేసిన ఫుడ్స్ కాకుండా అండ్ అలాగే కంటామినేటెడ్ ఫుడ్స్ కాకుండా ఫ్రెష్గా ప్రిపేర్ చేసింది తీసుకోవాలి. అండ్ హాట్ సూప్స్ కానీ ఇలాంటిది ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు. హోల్ స్పైసెస్ ఎక్కువగా తీసుకోవచ్చు. అంటే ఇన్ఫెక్షన్ ఏదైతే తగ్గిస్తుందో యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్న లైక్ పసుపులో మనకి ఎక్కువగా ఉంటుంది. సో అది మనం ఏదైనా మిల్క్ తీసుకున్నా కానీ ఏదైనా డ్రింక్స్ కానీ సూప్స్ కానీ తీసుకోవడంలో కూడా అందులో యాడ్ చేయొచ్చు. దాంతోపాటు అపార్ట్ ఫ్రమ్ డైట్ అంటే మనము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేయాలి. ఓకే, వెజిటబుల్స్ కూడా వేగిపోయాయి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు స్పైసెస్ వేసేసుకుందాం. ఓకే, ఒక స్పూన్. ముందుగా కొంచెం సాల్ట్, ఆ తర్వాత కొంచెం పసుపు, ఓకే, కొంచెం జీరా పౌడర్, అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా. సో యూజువల్గా నిమోనియా వచ్చింది అని మనం ఎలా కనిపెట్టగలం? అంటే సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ ఏముంటాయి? సో సిమ్టమ్స్ వచ్చేసి వాళ్ళకి ఫస్ట్ ఎక్కువగా కోల్డ్ అనేది తరచుగా వస్తూ ఉంటుంది అండ్ అలాగే బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఎక్కువగా ఉంటుంది. అంటే నిల్చున్నప్పుడు బాగానే ఉంటుంది, లైక్ పడుకునేటప్పటికి వాళ్ళు కొంచెం ఆ సాచురేషన్ లెవెల్స్ అనేది తక్కువ అవుతున్నట్టుగా అనిపిస్తాయి. అండ్ కొంతమందికి హార్ట్ పాల్పిటేషన్స్ కూడా అనిపిస్తాయి అండ్ ఫ్రీక్వెంట్గా స్వెట్ రావడం అండ్ కొంచెం స్టెప్స్ ఎక్కగానే లేదంటే కొంచెం నడవగానే ఆయాసపడిపోవడం అండ్ కొంచెం లంగ్స్ కూడా వాళ్ళకి అంటే చెస్ట్ ఏరియాలో ముఖ్యంగా కొంచెం బరువుగా అనిపిస్తుంది. సో ఏంటి ఇన్ఫెక్షన్? నిమోనియా అంటే లంగ్స్ ఇన్ఫెక్షన్? లంగ్స్ ఇన్ఫెక్షన్. ఓకే, సో చక్కగా స్పైసెస్ కూడా కాస్త వేగాయి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం టోఫు కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇంకా ఎటువంటి ఫ్లేవర్డ్ రైస్ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ నిమోనియా ఉన్నప్పుడు?
అండ్ పెప్పర్ రైస్ కూడా ఎక్కువగా తీసుకోవచ్చు, జీరా రైస్. సో జీరాలో కూడా మనకు యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటుంది కాబట్టి. అండ్ దాంతోపాటు ఇంకేదైనా మిక్స్డ్ వెజిటేబుల్ రైసెస్ లాగా కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ కొన్ని వాటర్ స్ప్రింక్ల్ ఆన్ చేద్దాం దాన్ని. కొన్ని వాటర్ వేద్దాం. యా, మనకి ఏంటంటే కొద్దిగా వాటర్ వేస్తే మొత్తం ఫ్లేవర్స్ కానీ స్పైసెస్ కానీ అన్నీ కంబైనేషన్గా వచ్చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం బ్రౌన్ రైస్ వేసేసుకుందాం. ఓకే, ఆల్రెడీ బ్రౌన్ రైస్ మనం కుక్ చేసుకున్నాం ఇది. సో మంచి కాంబినేషన్, కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. సో బ్రౌన్ రైస్ కూడా మనము అంటే ఆన్ అన్ యావరేజ్ ఇన్ ఏ వీక్ ఎన్నిసార్లు తీసుకోవచ్చు? సో వైట్ రైస్తో కంపేర్ చేస్తే బ్రౌన్ రైస్ కొంచెం మనం వీక్లీ 4 to 5 times తీసుకోవచ్చు. అండ్ ఏంటంటే ఒక 3 days రైస్ అండ్ అలాగే ఇంకొక 2 days మిల్లెట్స్తో తీసుకోవడం కానీ ఇలా మనం స్విచ్ ఆన్ అవుతూ ఉంటే కనుక మనకు కాంప్లెక్స్ కార్బ్స్ ఎక్కువగా వస్తాయి అండ్ ఇన్స్టాంట్ ఎనర్జీ కూడా ఎక్కువగా వస్తుంది. సో టోఫు వేసేసుకున్నాము అండ్ బ్రౌన్ రైస్ కూడా వేసుకున్నాం. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వేసేసుకుందామా? యా, మెయిన్ ఇంగ్రీడియంట్ కొరియాండర్ కూడా వేసేసుకుందాం, కొత్తిమీర. సో చాలా మందికి ఏంటంటే కొరియాండర్ ఫ్లేవర్ కూడా ఇష్టం. సో సపరేట్గా కొరియాండర్ రైస్ చేసుకుంటారు, మనం ఇలా టోఫు కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం. ఓకే పల్లవి, సో చక్కగా మన ఫ్లేవర్డ్ రైస్ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేస్తాం. ఓకే, సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టేనా మరి? యా, కొరియాండర్ టోఫు రైస్ రెడీ అయిపోయింది. కొరియాండర్ టోఫు రైస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొరియాండర్ టోఫు రైస్ కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా కొద్దిగా, బీన్స్ 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, టోఫు ముక్కలు 1 కప్పు, ఉడికించిన బ్రౌన్ రైస్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. కొరియాండర్ టోఫు రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో హోల్ గరం మసాలా, బీన్స్, పచ్చి బఠానీలు వేసి వేగాక అందులో తగినంత ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, టోఫు ముక్కలు వేసి కాస్త నీళ్లు పోసిన తర్వాత ఉడికించిన బ్రౌన్ రైస్, కొత్తిమీర వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొరియాండర్ టోఫు రైస్ రెడీ.